బాహుబలి సినిమా రివ్యూ. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. 2 పార్ట్స్గా దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 5 సంవత్సరాల కష్టం ఇది. దీనికోసం ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఇలా అందరూ ఆర్టిస్టులు తమ పాత్రలకు ప్రాణం పోసిన చిత్రం ఇది. ఈ సినిమా పార్ట్ 1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పార్ట్ 2 బాహుబలి ది కంక్లూజన్ వచ్చేసింది. అసలు ఈ బాహుబలి అనే ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసిన రాజమౌళి కంక్లూజన్ని ఎలా తీశాడో తెలుసుకోవాలి అంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ. బాహుబలి 2 కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. తన తండ్రి అమరేంద్ర బాహుబలి ప్రభాస్ను చంపించి కన్నతల్లి దేవసేనను బంధించిన భల్లాల దేవుడు అంటే రానా అమరేంద్ర బాహుబలి తనయుడు మహేంద్ర బాహుబలి పగ తీర్చుకోవడమే చిత్ర కథాంశం. దీన్ని చెప్పుకోవడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకి సమాధానం మాత్రం ఎవరి ద్వారానో తెలుసుకోవడం కన్నా వెండి తెరపై చూస్తేనే కిక్ ఉంటుంది. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్. అమరేంద్ర బాహుబలిగా రాజసాన్ని, మహేంద్ర బాహుబలిగా ఆవేశాన్ని ఉచ్చస్థాయిలో ప్రదర్శించాడు ప్రభాస్. ఆ 2 పాత్రల్లో ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించటానికి సైతం మనసు రాని విధంగా ప్రభాస్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని సంతకం చేశాడు. గర్భవతి అయిన తన భార్యపై చేయి వేయటానికి ప్రయత్నించటమే కాక నిండు సభలో సంకెళ్లతో ఆమెను బంధించి అవమానించిన సేతుపతి తలను నరికే సన్నివేశంలో ప్రభాస్ చూపిన పరిణితి అతడు పాత్రలో ఏ స్థాయిలో లీనమైపోయాడో అనే విషయాన్ని చెప్పటానికి ఓ నిదర్శనం. సినిమాలో అత్యంత శక్తివంతమైన శివగామిని శాసించగల పాత్రలో అనుష్క అభినయం ప్రశంసనీయం. అరుంధతి తర్వాత అనుష్క పోషించిన అత్యద్భుతమైన పాత్రగా దేవసేన నిలిచిపోతుంది. క్రూర చక్రవర్తిగా మొదటి భాగంలో అలరించిన రానా రెండో భాగంలోనూ అదే స్థాయిలో విలనిజంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చచ్చిన బాహుబలి శవాన్ని గొడ్డలితో నరుకుతూ రాక్షసానందం పొందే సన్నివేశంలో రానా నటన చూసి చప్పట్లు కొట్టని ప్రేక్షకుడు ఉండడు. ఫస్ట్ పార్ట్లో రాజసాన్ని శాసించే శివగామి పాత్రలో చెలరేగిపోయిన రమ్యకృష్ణ సెకండ్ పార్ట్లో దేవసేన పాత్ర డామినేట్ చేసిందనే చెప్పవచ్చు. టెక్నికల్ ఎఫర్ట్స్. మకుట విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి 2కి హాలీవుడ్ స్థాయి తెచ్చిపెట్టాయి. పింజారీ యుద్ధ ఘట్టం, పతాక యుద్ధ సన్నివేశంలో సైనికులు గాల్లో ఎగురుతూ కోటలోకి ప్రవేశించే సన్నివేశాలు చూడటానికి కన్నుల పండుగగా ఉండగా విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత మాట్లాడుకోవాల్సింది సెంథిల్ సినిమాటోగ్రఫీ. ప్రభాస్ ఎలివేషన్ షాట్స్ మొదలుకొని యుద్ధ సన్నివేశాలు, పతాక సన్నివేశంలోని ప్రభాస్ రానాల నడుమ యుద్ధ సన్నివేశంలో వినియోగించిన బుల్లెట్ టైం షాట్ ఇలా ప్రతి ఒక్కటి ఆశ్చర్యంతో కూడిన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక కీరవాణి తన సంగీతంతో, నేపథ్య సంగీతంతో సినిమాని ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాడు. సందర్భానుసారమైన పాట అనే మాటకు సరైన నిదర్శనం బాహుబలి 2. చిత్రంలోని సాహిత్యం ప్రతి మాట పాటలో ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఒక ప్రాణం పాటతో టైటిల్ కార్డ్స్ వేస్తూ ఫస్ట్ పార్ట్స్ మొత్తాన్ని 2.5 నిమిషాల్లో గుర్తు చేయటం అనేది రాజమౌళి చేసిన మౌళిలో ఒకటి. తెలుగు సినిమా అభిమాని గర్వంతో గొంతెత్తి అరిచేలా చేసిన సినిమా బాహుబలి 2. ప్రతి ఆలోచన ఓ అద్భుతం, ప్రతి ఫ్రేమ్ అత్యద్భుతం. ఏవో చిన్నపాటి మైనస్లు తప్పితే ప్రభాస్ ఇంటర్ సీన్లో డిజైన్ చేసిన తీరు మహా అద్భుతం. విశ్లేషణ. బాహుబలి సినిమా అనేది చరిత్ర. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన అద్భుతమైన దృశ్య కావ్యం. ఒకప్పుడు మాయాబజార్ సినిమాకి ముందు, మాయాబజార్ సినిమాకి తర్వాత అన్నట్లుగా ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అంటారనేది వాస్తవం. Like and subscribe Eagle Media Works.